15 ఏళ్లుగా మహిళా నరకం. మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధించిన దొంగ బాబా. ఓర్ని అమ్మ. ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆశ్రమం నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా. పూణేలో స్వయం ప్రకటిత ఆ గురువు ఆకృత్యాలు. సీసీ కెమెరాలు పగలగొట్టి తప్పించుకున్న బాధితురాలు. దొంగ బాబాతో పాటు 7 అనుచరుల అరెస్టు. ఓరి అమ్మ, వీడేవాడు రా నాయన. ఇంత ఘోరంగా ఉన్నాడు వీడు. ఇదే కుటుంబ ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను మోసగించి 15 ఏళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేసిన దొంగ బాబాను అతడి 7 అనుచరులను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుచరులో 6 మహిళలు ఉన్నారు. పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ గురువారం ఆ వివరాలు వెల్లడించారు. ఆ వాఘేలిలోని ఊబాలే నగర్ లో ఉన్న ఆశ్రమంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి దొంగ బాబా రాధా మోహన్ మిశ్రా, అతని అనుచరుడు కన్వాల్ నయార్, మరో 6 మహిళా అనుచరులను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. శనివారం వరకు పోలీస్ కస్టడీ విధించారు. హర్యానాకు చెందిన మిశ్రా గత 8 ఏళ్లుగా ఊబాలే నగర్ లోని ఓ బంగ్లాలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. బాధితురాలు 41 సంవత్సరాలు. అంటే స్వస్థలం కూడా హర్యానాలోనే. దీంతో 2026 మధ్య హర్యానా పూణేలో దంపతులు బాధితురాలపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డారని సిపి తెలిపారు. బాధితురాలు తండ్రి ఒక డాక్టర్. ఆయనకు కన్వాల్ నయార్ పరిచయం అవడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడి అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకున్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే పేరిట బాధితురాలపై అనేక సార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించారు. ఆమెను సరిచేస్తారంటూ ఆశ్రమంలో ఉంచాడు. 15 ఏళ్లుగా బాధితురాలని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారు. బలవంతంగా మూత్రం తాగించారు. విద్యుత్ షాక్లకు గురి చేశారు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో మిశ్రా అనేక షరతులతో విధించి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందే వరుడితో పారిపోమని ఆమెకు సూచించారు. తద్వారా ఆమె ప్రవర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. భర్తతో గడిపిన క్షణాలను వీడియోలు తీయించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు చివరకు ఆమెపై ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించారు. ఆమె ఆస్తిని తన పేరిట రాయించుకున్నాడు. ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. చివరికి బాధితురాలు సీసీ కెమెరాలు పగలగొట్టుకొని ఆశ్రమం నుంచి తప్పించుకున్నారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు దారుణాలను వివరించారు. ఎట్టకేలకు బాబా అసలు స్వరూపంని వారు తెలుసుకోగలిగారు. మంగళవారం రాత్రి వారంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా బుధవారం తెల్లవారుజామున ఆశ్రమంపై దాడి చేసి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఆశ్రమం నుంచి 19 హార్డ్ డిస్క్లు, 12 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్, 11 సెల్ ఫోన్లు, డివిడీలు, సిడీలు, 23 పెన్ డ్రైవ్లు, 15 లక్షల విలువైన ఆభరణాలు, 6.5 లక్షల నగదు, 10 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారెవ్వా, దొంగ బాబాలను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. దీంతో పోల్చుకుంటే మా తెలంగాణనే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు నార్త్ సైడ్ పోతే ఎక్కువ బాబాలను నమ్ముతా ఉంటారు. వాడిని ఆరోగ్యం బాగా చేస్తా, నీకు అన్నీ చేస్తా అని చెప్పేసి భర్తతో విడాకులు ఇప్పించుకొని ఆమె దగ్గర ఉన్న ఆస్తి వాడు మొత్తం రాసుకొని 15 సంవత్సరాలుగా కామవాంఛ తీర్చుకుంటున్నారంట. ఆమెకు కరెంట్ షాక్ పెట్టడం కాదు, దొంగ బాబాకే ఈ శిక్షలు ఎట్లుండాలంటే అప్పుడే శిక్షలు ఉండాలబ్బా. అదే పూణేలో, అదే హర్యానాలో అందరు చూస్తూ ఉంటేనే కంప్లీట్గా నడి చౌరస్తా తీసుకొచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి, అదే తూటాలు దొరికినాయి కదా, ఆ తూటాలతో తూట్లు ఉడవాలి లమ్ని కొడుకు. ఇంకప్పుడు సెట్ అవుతారు. అందరు పోతారు. వాడిని డేరా బాబా లాగా పెట్టి పేరోల్ మీద బయటికి పంపించి మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా కులుక్కుంటూ మళ్ళా పేరోల్ ఇచ్చి, ఎన్ని పేరోళ్ళు ఇస్తారా డేరా బాబాకు? బొట్టు పెట్టుకొని హిందూ మతాన్ని ఇక నేనే తోపు కింగు అనటానికి ఎన్నైనా పేరోళ్ళు ఇస్తారా? మీరు ఎటువంటి దొంగ బాబాలను జర నమ్మకండి.